ఇరుకు గదుల్లో వైద్య విద్య నత్తనడకన వైద్య కళాశాలల భవన నిర్మాణాలు వసతి గృహం కాలేజీ వేర్వేరు చోట్ల ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న కరీంనగర్ వైద్య కళాశాల భవనం ఇది 2025-2026 విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన ఆ పరిస్థితి లేదు. గోదాముల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనాల్లో కళాశాలలు నడుస్తున్నాయి. కనీసం వసతి గృహ సముదాయాన్ని అయినా ఈ సంవత్సరంలో అందుబాటు తేవాలని ప్రయత్నిస్తారని చెప్పేసి కూడా ఒక వార్త. రైట్, గతంలో వైద్య విద్య అనేది ఎంత ఎక్స్పెన్సివ్, అసలు ఎంత దూరంగా ఉండేదో మనందరికీ తెలుసు. ఏదో ఉస్మానియానో లేకపోతే గాంధీలో లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైద్య విద్యని గత ప్రభుత్వం చాలా అద్భుతంగా ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం, దాదాపుగా అన్నీ కూడా నిర్మాణ దశలకు రావడం, అన్నీ ఒకటే దగ్గర పెట్టడం కూడా చూసినాం మనం. ఈరోజు జిల్లాకోటి ఎన్ని జిల్లాలు పెంచిన జిల్లాలతో పాటుగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలతోటి ఈరోజు చాలామంది ఒక వైద్యులు చాలామంది కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఒక ఊరిలో ఒక కోటీశ్వరుడు ఉండాలి, లేకపోతే ఒక ఊళ్ళో ఒక డాక్టర్ ఉండాలని చెప్పేసి, ఒక మంచి డాక్టర్ ఉండాలని చెప్పేసి ఒక నానుడు అయితే ఉంటుంది. దాన్ని నిజం చేస్తూ గత ప్రభుత్వం అప్పుడున్నటువంటి నాయకుడు కేసీఆర్ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో పాటుగా దానికి ఒక అథెంటికేషన్ కూడా తీసుకురావడం కూడా మనం చూసినాం. చాలా ఓపెనింగ్లో కూడా మనం కూడా వెళ్ళడం చూసినాం. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో పడకేసిందనడానికి ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఒక వార్త నిదర్శనం. ఎందుకంటే చాలా ఎక్స్పెన్స్తో కూడుకున్నటువంటి వైద్య విద్యని ఈరోజు అందరికీ అందుబాటులో తీసుకురావడంలో గత ప్రభుత్వం సఫలమైతే దాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంలో ఈ ప్రభుత్వం మాత్రం ఘోరంగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇదే చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా 2 సంవత్సరాలు అయింది వీళ్ళు వచ్చి, ఇంకా చూడండి నిర్మాణ దశలోనే ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి ఈరోజు వైద్య రంగానికి వైద్య కళాశాలలు అయితే మొత్తం విద్యా వ్యవస్థనే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అధమస్థాయికి పడిపోయిందనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు.